డిఫరెంట్‌గా గుడ్డు ఉల్లికారం అయితే ప్రిపేర్ చేశాను. అంటే మనం రోజు ఫ్రై చేసుకుంటాం. ఆమ్లెట్, పులుసు ఇలా చేస్తూ ఉంటాం గదా! సో, ఇలా గాకుండా నేను చెప్పిన విధంగా ఇలా కర్రీ చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది అన్నంలోకి. ప్లస్ మనము రోజు ఫ్రై, గుడ్డు పులుసేనా అనుకోకుండా ఇలా డిఫరెంట్‌గా అయితే చాలా బావునింది. ఇంకా నేనైతే గిన ఇందుకోసమైతే ఆయిల్ వేసేసి ఆయిల్‌లో ముందుగా మనము కోడిగుడ్లని బాయిల్ చేసుకొని ఉంచుకోవాలి. బాయిల్ అయిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసేసి ఆయిల్‌లో కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసి అదే ఆయిల్‌లోకి మనము కచ్చా పచ్చాగా పట్టుకున్న ఎర్రగడ్డ, ఇది కారం, కొంచెం సాల్ట్ ఏసి పట్టుకున్నాను. కొంచెం కొబ్బరి గూడా ఏసాను. చాలా బావుంటుంది కొబ్బరి టేస్ట్ గూడా ఇందులోకి. ఈ మూడింటేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని ఇలా ఆయిల్‌లో వేసేసి పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇలా వేపుకున్న గుడ్లున్నాయి గదా! గుడ్లు ఇందులో వేసేసి మంచిగా ఒక 5 మినిట్స్ ఆ ఫ్లేవర్ ఉల్లి కారం ఉంది గదా! అదే ఎర్రగడ్డ కారం ఫ్లేవర్ వీటికి కొబ్బరి ఈ ఫ్లేవర్ వీటికి పట్టేంత వరకు కొంచెం ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి అయితే బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొత్తిమీర, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా ఇవన్నీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. కొంచెం మసాలా స్మెల్ వస్తుంది. చాలా బావుంటుందనమాట. వేడి వేడి అన్నంలోకి చాలా బావుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి.